ఓం నమః శివాయ. నేనైతే ఇప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాను. ఇదైతే పౌర్ణమి రోజున చేస్తున్నాము. ఉత్తి రోజుల్లో కూడా చేస్తారు, కానీ పౌర్ణమి రోజు అయితే చేస్తే మంచిది అని అంటారు. సో ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారు గిరి ప్రదక్షిణ కోసం వచ్చిన వాళ్ళు. ఈ అరుణాచలం అనేది పంచభూత లింగాల్లో ఒకటి. సో అరుణాచలంలో ఉండేది అగ్నిలింగం. సో మేమైతే గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు రాత్రి అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఫుడ్ కోసం అయితే మీరేం ఆలోచించక్కర్లేదు. సో మొత్తం గిరి ప్రదక్షిణ చేసే రోడ్ అంతా మనకైతే ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. వాటర్ కానీ డ్రింక్స్ కానీ ఏదైనా సరే. సో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎవరికైనా నీరసం వచ్చినా సరే మనం ఇన్స్టెంట్గా ఏదైనా తినచ్చు ఇక్కడ. అలాగే గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకైతే అష్టలింగాలు అయితే కనిపిస్తాయి. నా సజెషన్ అయితే గిరి ప్రదక్షిణ చేసిన రోజునైతే మీరు పౌర్ణమి రోజున అష్టలింగాలు చూడకుండా నెక్స్ట్ టైం అలా అష్టలింగాలు చూడడానికి అయితే టైం స్పెండ్ చేయడం మంచిది. ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు, అసలు లోపలికి వెళ్ళి టెంపుల్ విజిట్ చేసే అంత ఖాళీ కూడా ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాక నెక్స్ట్ డే అయితే టైం స్పెండ్ చేయండి అష్టలింగాలు దర్శించుకోవడానికి. అలాగే అష్టలింగాల టెంపుల్స్ కాకుండా గిరి ప్రదక్షిణ చేసే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి. 1-2 అని చెప్పలేము. అందరు దేవుళ్ళు గుళ్ళు కూడా ఉంటాయి. అలాగే గుళ్ళు కూడా చాలా పెద్దవి. చాలా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా నచ్చింది. వింటేజ్ టైప్లో ఉంటాయి టెంపుల్స్ అన్నీ. మేమైతే గిరి ప్రదర్శన స్టార్ట్ చేశాక ఒక ఫస్ట్ టెంపుల్ వినాయకుడి గుడి అయితే ఉంది. సో అక్కడికైతే వచ్చాము. సో నేను ఈ వీడియోలో అయితే గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకోవడానికి మాకైతే 5 to 6 hours పట్టింది. సో నైట్ గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకుని గోపురానికి దండం పెట్టుకున్నాం. సో నెక్స్ట్ డే అయితే అష్టలింగాలు దర్శించుకోవడానికి అయితే మేము ఆటో బుక్ చేసుకుని వెళ్ళాము. సో మధ్యలో మోక్ష మార్గం కూడా ఉంటుంది, అది కూడా మీరు విజిట్ చేయాలి ఖచ్చితంగా. Hi, where are you from? Hello, where are you from? I'm from the UK. UK, right? So how many people is going in here? I think మన వాళ్ళే కాదు, ఫారినర్స్ కూడా ఇక్కడ చాలామంది ఉంటారు. మన కల్చర్ని రెస్పెక్ట్ చేసి వాళ్ళైతే చాలామంది ఇక్కడ కనిపించారు మాకు. అలాగే అష్టలింగాలు దర్శించుకున్నాక ఈవినింగ్ అయితే మేము అరుణాచలేశ్వరిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారి గుడి కూడా ఉంటుంది పక్కన. సో లోపల టెంపుల్ కూడా చాలా బాగుంది. సో ఈ వీడియోలో అయితే నేను మొత్తం అన్నీ అప్లోడ్ చేశాను. సో ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ అరుణాచలంలో కార్తీక దీపం అనేది ఒక ఫెస్టివల్. చాలా బాగా చేస్తారు. చాలామంది జనాలు అలా వస్తూనే ఉంటారు. అండ్ అలాగే ఈ గుడి వచ్చేసి 10 hectares ల్యాండ్లో అయితే ఉంటుంది. అంత పెద్ద గుడి ఇది. గోపురాలు కానీ ఏదైనా సరే అన్నీ చాలా పెద్దవి. మన సైడ్ ఆంధ్ర సైడ్ ఎంత పెద్ద గోపురాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. తమిళనాడులో గోపురాలు నిజంగా చాలా పెద్దగా ఉంటాయి, ఏ టెంపుల్ చూసినా సరే. మనం గిరి ప్రదక్షిణ అంటాము, ఇక్కడ వాళ్ళైతే గిరివలం అంటారు. అలాగే మనం అరుణాచలం అని పిలుస్తాము ఈ ప్లేస్ని, బట్ ఇక్కడ వాళ్ళైతే తిరువన్నామలై అంటారు. సో మీరు ఎప్పుడైనా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే తిరువన్నామలైనే కొట్టాలి, స్టేషన్ కోడ్. అరుణాచలం అని అయితే రాదు. సో మేమైతే కాకినాడ నుంచి తిరుపతికి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ తిరుపతి నుంచి తిరువన్నామలై ట్రైన్ ఉంటుంది. రూమ్ అదైతే మేమైతే కస్తూరి సుబ్రహ్మణ్యం మహల్ అనే ఫంక్షన్ హాల్ ఉంది. సో అక్కడైతే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అందులో ఉన్నాము. అలాగే హోటల్ ఆలయం కూడా ఉంటుంది. సో అక్కడైతే రూమ్స్ మాకు దొరకలేదు. నెక్స్ట్ ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం అనేది చాలా బాగా ఫేమస్. అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి, వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. అష్టలింగాలతో పాటు లోపల గర్భగుడి కూడా ఎలా ఉంటుందో అరుణాచలం గుడి అయితే ఈ వీడియోలో నేనైతే అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ వాచ్. లోపల టెంపుల్లో అయితే నిజంగా వేడిగానే ఉంటుంది. అగ్నిలింగం అని ఉత్తినే పేరు అయితే రాలేదు. సో టెంపుల్ లోపలికి వెళ్తే వేడిగా ఉంటుంది ఖచ్చితంగా. సో అష్టలింగాలు వచ్చేసి మనకి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం. సో ఈ ప్రకారంగా అయితే మనకైతే అష్టలింగాలు అయితే ఉంటాయి గుళ్ళు. మనకి ఎక్కడికక్కడ ఇలా మ్యాప్స్ అయితే కనిపిస్తాయి, మనం ఏ స్పాట్లో ఉన్నామో, నెక్స్ట్ ఏ లింగం వస్తుందో, అలాగే ఎన్ని కిలోమీటర్స్ మనం అయితే గిరి ప్రదక్షిణ చేసామో అదైతే ఇక్కడ ఉంటుంది. సో ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 kilometers అయితే మనం నడవాలి కొండ చుట్టూని. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఇక్కడ ప్రత్యేకత. సో కొండని అలాగే చంద్రుడిని చూసి అయితే ఇక్కడ దండం పెట్టుకుంటారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. அப்படியே வெளியே கூட போயிடலாம்.
அம்மா கோயில் திருப்பணி நடக்குதுமா, உங்களாம் கொஞ்சம் காணிக்க போடுங்க ஐயா. அம்மா கோயில் திருப்பணி நடக்குதுமா, உங்களாம் கொஞ்சம் காணிக்க போடுங்க ஐயா. கண்டிப்பா உங்களுக்கு கண்டிப்பா நினைச்சது நிறைவேறும்மா. அம்மா கோயில் திருப்பணி நடக்குதுமா, உங்களாம் கொஞ்சம் காணிக்க போடுங்கம்மா. மிக சக்தி வாய்ந்த அம்மா, 100 வருஷமா இந்த கோயிலுக்கு ஐயா. నేనది ఎట్లేదు ఆవిడ ఏమంటాడో తెలియదు, ఎవరిది ఎట్లేదు. వీడియో స్టార్ట్ చేయలేదు. ఇదండి తీసాను. మా గిరి ప్రదక్షిణ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో రాజగోపురానికి అయితే దండం పెట్టుకొని మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఏది చూపించలేదా? నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయ్యాక మేమైతే అష్టలింగాలు దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే ఇంద్రలింగం టెంపుల్ దగ్గర ఉన్నాము. సో లోపలికి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం. నెక్స్ట్ వచ్చేసి యమలింగం. ఇది వచ్చేసి నైరుతి లింగం. తర్వాత అయితే వరుణలింగం.
ఇది వచ్చేసి వాయులింగం. ఇది వచ్చేసి కుబేరలింగం. మధ్యలో మోక్ష మార్గం అయితే ఉంటుంది. ఎంత ఎలా ఉన్నా జనాలు ఈ మార్గంలో అయితే ఈజీగా వచ్చేస్తారు. సో ఈ మార్గంలో వస్తే మోక్షం వస్తుంది అంటారు. సో ఇదే అరుణాచలం కొండ. లాస్ట్లో ఈశాన్యలింగంకి వచ్చేటప్పటికి అయితే గుడి అయితే క్లోజ్ చేస్తారు. ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ మాట. ఇలా లోపలికి వెళ్తే మనకి డైరెక్ట్గా రాజగోపురం అయితే కనిపిస్తుంది. ఇది తీపిచ్చి హల్వాలు వెరైటీ సో మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాం. సో పౌర్ణమి రోజు నెక్స్ట్ డే ఒక రోజు పెట్టుకుని దర్శనానికి వెళ్తే బెటర్, లేదంటే ఆ రోజు దర్శనం అవ్వదు. చాలామంది ఉంటారు. అలాగే కొన్నిసార్లు దర్శనం కూడా ఆపేస్తారు పౌర్ణమి రోజున, ఎందుకంటే చాలామంది జనాలు వస్తారు కాబట్టి. సో మేమైతే నెక్స్ట్ డే ఉన్నాము కాబట్టి ఆ రోజు ఈవినింగ్ అయితే దర్శనానికి వెళ్ళాం. మాకైతే ఒక 2-3 అవర్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. సో ఈ గుడిలో మధ్యలో కోనేరు అయితే ఉంది, చాలా అందంగా ఉంది. అలాగే ఇక్కడ నుంచి చాలా గోపురాలు అయితే కనిపిస్తున్నాయి ఈ గుడికి సంబంధించింది మనకి. సినిమాటిక్ నువ్వే అలా తిరుగు, ఫేస్ బాగా పడుతుంది. తిరిగి ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు అలా చూపించినట్టు ఏదో యాక్ట్ చేసే యాక్టింగ్ అలవాటే కదా. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాం. పెద్దగా జనాలు ఏం లేవు. ఒక స్పాట్లో అయితే కొంచెం స్ట్రక్ అయ్యింది తప్ప మిగతా అంత ప్లేస్లో కూడా జనాలు కొంచెం ఫ్రీగానే మూవ్ అవుతున్నారు. బండి ఇప్పుడు వచ్చేసి మనమైతే గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ శివయ్యతో పాటు అమ్మవారి గుడి కూడా ఉంటుంది పక్కన.
దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే అయితే మేము ట్రైన్ ఎక్కడానికి వచ్చాం. స్టేషన్లో అయితే వాల్ మీద టెంపుల్ డిజైన్ అంతా వేశారు, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.